జై శ్రీరామ్. అందరికి నమస్కారం. చిన్న కథ, మంచి సందేశం. కబీర్ దాసులు ఒక దగ్గర చెప్తారు దోహేలో, జాత్ నా పూछो సాధు की पूछ लीजिए ज्ञान, మోల్ కరో తల్వార్ కి పడి रहने दो म्यान. అంటే జాతి కులము గురించి ఎవరు ఎట్లా ఏమి అనేది అడగొద్దు. మంచి చెడ్డు రెండే జాతులు, ఆడ మగ ఎట్లా ఉంటుందో, మంచి వాళ్ళంతా ఒక కులం, చెడ్డ వాళ్ళంతా ఒక కులం. హిందూలో మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు. ముస్లింలో మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు. క్రిస్టియన్లో మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు. అంటే ప్రతి జాతిలో మంచి చెడ్డ అనేది ఉంటుంది. నువ్వు మంచి వాళ్ళని మాత్రం చూడు, చెడు వాళ్ళని విడిచిపెట్టు వాళ్ళ కర్మం మీద. మోల్కరో తల్వార్కి పడి రహనేదో మ్యాన్. అంటే తల్వార్ ధార ఎంత ఉంది, ఆ తల్వార్ ఎంత పవర్ఫుల్ ఉంది, తల్వార్లో ఉన్న దారము అది చూడు. కానీ ఆ మ్యాన్ అంటే అది పెట్టే సంచి అది చూడద్దు. అది ఏ సంచో ఏదో, ఏ కులం సంచో, ఆ మఠమా ఈ మఠమా, పెద్ద కులమా చిన్న కులమా, అది ఎక్కడి నుంచి వచ్చింది అవన్నీ చూడద్దు. ఆ ధార్ చూడు అని చెప్తారు. దీని అర్థం ఏమంటే మంచి చెడు అనేది ప్రపంచంలో అందరూ ఉంటారు. దీని గురించి మీరు ఆలోచన చేయొద్దండి. మంచి వాళ్ళకి సహకరించండి, మంచి వాళ్ళని చూడండి. ఈరోజు ఏపీజే అబ్దుల్ కలాం గారు ఉన్నారు, వాళ్ళ పేరెత్తనే చేయలు ఆటోమేటిక్గా జోడిస్తాం. మేము మహానుభావుడు, సంతుడు, ఋషితుల్యుడు అని మేమంతా గౌరవించి నమస్కారం చేస్తాం. ఇక రెండు చిన్న ఘటనలు చూద్దాం. 1992లో బాబరీ మస్జిద్ ఇదైనప్పుడు ఒక దేశంలో దంగలు జరిగినవి. అక్కడిక్కడ చాలా మంది చనిపోయినారు. కరీం చాచా అనే ఒక ఆయన ఉత్తరప్రదేశ్లో ఒకటే ఒక కొడుకు. ఆయన ఎక్కడో పోయిండు, ఒక నెలల నుంచి కనిపిస్తలేడు. ఏ దంగలు పోయిండో, ఎక్కడెక్కడ దంగలైంది అని పాపం ఉన్న కొడుకు ఎక్కడో పోయిండని ఆయన సైకిల్ రిపేర్ చేసి జీవితం కరీం చాచా, హాజీ కరీం చాచా చేసేవాడు. పాపం చాలా బాధతో ఎక్కడ పోయిండో తిరిగి ఎక్కడ దొరకలేదు. ఒకరోజు ఉత్తరప్రదేశ్లో ఏదో ఒక పెద్ద స్టేషన్లో తిరుగుతూ ఫోటో చూపిస్తే అక్కడ పోలీసు వాళ్ళు చెప్తారు, ఈయన శవం మాకు దొరికింది, అయితే గుర్తుపట్టలేనంత పాడైపోయింది, బట్టలు ఈయన ఉన్న ఇవి అవన్నీ కొన్ని ఇవి చూస్తే మొత్తం ఆయన కొడుకుదే. చాలా ఏడ్చిండు. ఎట్లయింది ఏమైందంటే తెలియదు. ఎవరు అక్కడ రైల్వే ట్రాక్ పక్కన పెద్ద గుంతలో వేసిండ్రు. కాకులు, పద్దులు, కుక్కలు అన్ని పీక్కుని తిన్నవి. ఏం లేదు, ఎముకలు దొరికితే కొద్దిగా ఫేస్ రీడింగ్ చూసుకొని మేము ఫోటోలు తీసి పెట్టాము. ఇదంతా చూస్తే చాలా ఏడ్చిండు. ఒకటే ఒక కొడుకు, ఎవరో దంగలో కొట్టి ఎక్కడో పారేసిండ్రు, ఏదో అయిపోయింది పాపం, అయ్యో అని చాలా బాధపడ్డాడు. ఇంకా ఏం చేయాలి, జీవితం నిరాశ పొందనట్టు ధైర్యంగా ఒక ఆలోచించాడు. నేను అల్లాని ప్రార్థిస్తా, నేను దేవుణ్ణి ప్రార్థిస్తా, నేను చెడ్డది చేయరాదు. నా కొడుకుకి ఇలాంటి మరణం వచ్చింది, కుక్కలు, కాకులు, గద్దెలు తిన్నవి, ఎవ్వరి మరణం కూడా ఇలాంటి రాకూడదు అని చెప్పి ఆ రోజు నుంచి సంకల్పం చేసి అక్కడ మున్సిపాలిటీలో, అక్కడ దవాఖానలో, అక్కడ పోస్ట్ మార్టం జరిగే దాంట్లో అందరికి పోయి చెప్పిండు, అనాథ పీనుగలు ఉంటే నాకు అప్పగించండి, నేను శవ సంస్కారం చేస్తాను అని. తనకు సైకిల్ రిపేర్ నుంచి వచ్చిన కొంత పైసల నుంచి ఎక్కడెక్కడ అనాథ దొరికినవో తీసుకొని పోవడము, వాళ్ళని ఖననం ఉంటే ఖననము, దహనం ఉంటే దహనము వాళ్ళ ధర్మ ప్రకారంగా చేసేది. 5,000 మందికి ఇలా చేసిండు. 25 సంవత్సరాలు సతతంగా ఇదే పని చేసిండు. మొత్తం 5,000 అనాథ శవలకి దాని సంస్కారం చేసిన మహానుభావుడు. అమీర్ ఖాన్ గారు, సినిమా యాక్టర్ అమీర్ ఖాన్ గారు సత్యమేవ జయతే అని ఒక ప్రోగ్రాం పెడతాడు. ఆ దాంట్లో ఈయనను పరిచయం చేసాడు ప్రపంచానికి. ఇలాంటి మహానుభావులు ఉండడు. తన కొడుకు ఎక్కడో దంగలు చనిపోయి కుక్కలు కాకులు తింటే ఇలాంటి ఎవ్వరికి రావద్దని 5,000 మందికి ఈయన శవ సంస్కారం చేసిండు. మహానుభావుడని ఈయనకి పరిచయం చేపించిండు కరీం చాచా గారికి, హాజీ కరీం చాచా గారికి. చూడండి, ఇలాంటిది చూసి నరేంద్ర మోదీ గారు ఈయనకి రాష్ట్రపతి అవార్డు ఇచ్చిండ్రు. ఢిల్లీకి పిలిచిండ్రు, రాష్ట్రపతితో పెద్ద అవార్డు ఇచ్చి సన్మానం జరిగింది ఢిల్లీలో. మహానుభావుడు ఎలాంటి తన దుఃఖాన్ని పక్కన పెట్టుకుని ఇంకొకరికి ఏమైనా చేయాలి, మానవ జన్మం వచ్చింది మళ్ళా రాదు, ఈ జన్మంలోనే పుణ్యకార్యం చేయాలని చేసిండు కదా. ఇది ఎంత ఆదర్శమని మోదీ గారు ఆయనకి పెద్ద ఒక సన్మానం చేసిండు. ఇది మన యూత్స్ తెలుసుకోవాలి, మేమంతా తెలుసుకోవాలి. మేమంతా ఒకటే, మానవులంతా ఒకటే, అందరిలో మంచి చెడు అనేది చూడాలి. కానీ కులము, జాతి, మతము, శ్రేష్టము, ఆయన పెద్ద, ఈయన పెద్ద, ఈ కులం పెద్ద, ఆ కులం పెద్ద, ఈ లంగలు, ఈ కులంలో లంగలు ఉంటారు, ఇలాంటి ఎప్పుడూ ఆలోచన చేయొద్దండి. అదే ప్రకారంగా ఇంకొక ఘటన జరిగింది ఫరీదాబాద్, హర్యానాలో ఉన్న ఫరీదాబాద్. పోయిన సంవత్సరము కుంభమేళా జరిగింది. కోట్ల కొద్దిగా మంది అక్కడ స్నానం పోతే ఒక పరివారం ఉంది అక్కడ, ఆ శర్మ అనే ఒక పరివారం. వాళ్ళు తమ ఇంట్లో ఒక 15-20 తొలల బంగారం ఉంది. ఆ బంగారం ఉంటే ఆ దాన్ని ఎక్కడ పెట్టిపోవాలి, తీసుకొని పోతే అక్కడ పోతుంది, ఇక్కడ పెట్టిపోతే దొంగతనం అయితే ఇది అవుతుంది అని ఒక ప్లాన్ చేసి ఒక ఇనుపు డబ్బాలు ఇచ్చేసుకుని దారపురం కట్టి ఆ దాన్ని గుజరి సామాన్లు, ఇంట్లో ఉన్న వేస్ట్ సామాన్లు, రాడ్లు, అవి ఇవి
ఉన్న బాటిల్స్ ఏదో ఉన్నదో దాంట్లో లోపల కనపడనట్టు పెట్టి మీద ఏదో సామాన్లు కప్పేసింది. అక్కడైతే ఎవరు చూడరు, దొంగలు వస్తే కూడా ఇల్లంతా అల్మారీలు ఎత్తుకుతారు కానీ ఆ పనికిరాని సామాన్లు ఎట్లా చూస్తారని ఒక భావన. పోయిండు వచ్చిండు, అయిపోయింది. ఒక నెల 2 నెలలు అయిపోయింది. ఇంకా దీపావళి పండుగ వస్తున్నది. ఒకరోజు ఆఫీస్కి పోతూ భార్యకి చెప్పిండు, అన్ని లేబర్ని పిలిచి అల్లి ఇల్లంతా శుభ్రం చేయి, దీపావళి వస్తున్నది. సరే అని వేస్ట్ సామాన్లు కాదా అని ఆమె పిలిచి ఆయన వేస్ట్ సామాన్ కొనేట ఆయన అమ్జద్ హాజీ అమ్జద్ ఖాన్ ఏమో పేరు ఉంది, అది నేను పేపర్లో చదివాను. ఆయన పాపం వచ్చి అన్ని సామాన్లు తూకం వేసుకొని ఏదో ఒక పైసలు వచ్చిన 200 500 ఏదో ఇచ్చి అవన్నీ తీసుకుని పోయాడు. పండుగ వచ్చింది, దీపావళి. బంగారం జ్ఞాపకం వచ్చింది. అయ్యో బంగారము అక్కడ పెట్టింటి నీవేమైనా చూసినావా అంటే ఆమె భార్య చెప్పింది, నీవే చెప్పినావు కదా అని గుజరి సామాన్లన్నీ వేసి ఇల్లు శుభ్రం చేయమంటే ఆయనకు పిలిచి వేసేసిన. ఉరుక్కుంటూ పోయిండు ఆయన దుకాణంకి. నాయన 2 నెలలు అయిపోయింది, మర్చిపోయినాం మేము, ఇట్లా వేస్ట్ సామాన్లు వేసింటి, దాంట్లో నా పెట్టె ఉండే, దాంట్లో ఒక 20 తొలలు అందాజ బంగారం ఉండే, మీరేమైనా చూసినారా, వచ్చింది ఆ మీ దగ్గర అంటే చూసిండు ఆయన ఎదురుగా. చూడండి అన్నీ ఇక్కడే ఉన్నవి, ఏం రాలేదు, మేము 2 సార్లు లారీలో పంపించినాము, దొరకలేదు, మాకు ఏం చేద్దాం అని ఆలోచించాడు. పాపం చాలా బాధ. 1,50,000 తొల బంగారము ఇట్లా అయిపోయింది అని బాధతో ఇంటికి వెళ్ళిపోయాడు. 4 రోజుల తర్వాత ఏసీపీ మల్హోత్రా అని ఆయన ఫోన్ వచ్చింది, పోలీస్ స్టేషన్కి రండి. ఏమైంది అనే గాబరతో పోలీస్ స్టేషన్ పోయాడు. అక్కడ ఆయన గుజరీ సామాన్లు, పాత సామాన్లు కొనేట ఆయన ఖాన్ ఉన్నాడు, ఆయన అమ్జద్ ఖాన్ ఏదో పేరు, ఆయన అక్కడ ఉన్నాడు. ఈయనకి ఏదో జరిగినట్టు ఆశ్చర్యం వస్తే ఆయన చెప్పిండు మల్హోత్రా, చూడండి మీ డబ్బా ఇదేనా? అవును సార్ ఇదే. ఓపెన్ చేస్తే బంగారం ఎట్లే ఉంది, 20 తొలలు బంగారం. ఈ బంగారం మీదేనా? మాదే సార్. ఈయనకు అడిగాను కూడా దొరకలేదని. లేదు, ఆయన పాపం ప్రామాణికంగా తెచ్చిచ్చాడు, ఇక తీసుకోండి మీ సామాన్. ఆయనకి చేతులు ఇచ్చి నమస్కారం చేసిన. మహానుభావుడా, 20 తొలలు బంగారం 30 లక్షల రూపాయలది నాది కాదు అనే ఉద్దేశంతో నువ్వు తెచ్చిచ్చినావు కదా, చాలా సంతోషం. ఇది చూడండి, ఇది నైతికత, ఇది ధర్మ, ఇది ప్రామాణికత. ఈ దాంట్లో మేము ఉండాలి, నైతికంగా ఉండాలి. ఇంకొకరు సామాన్ వద్దు, ఇంకొకరి మనకి ఇది వద్దు అనే నైతికత, ప్రామాణికత ఏముంది, అది మిమ్మల్ని కాపాడుతుంది. అదే ధర్మము, అదే దేవుడు. ఇది మన పిల్లలు కూడా చెప్పాలి. భారత్ మాతాకి జై. అందరికి నమస్కారం.